హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇప్పుడు సాంబార్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి నా స్టైల్లో. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, క్యారెట్, పచ్చిమిర్చి, అనక్కాయ, కరివేపాకు అండ్ అండ్ బీన్స్. తర్వాత గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోవాలి. గిన్నె పెట్టుకున్న తర్వాత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి అండ్ వెల్లుల్లి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత తర్వాత క్యారెట్, బీన్స్, బెండకాయలు, అనక్కాయలు ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే ఉడకనిచ్చుకోవాలి. ఉడకనిచ్చుకున్న తర్వాత పైనుంచి తగినంత పసుపు, తగినంత సాల్ట్ వేసుకొని బాగా ఉడకపెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు పులుసుని వేసుకోవాలి. చింతపండు పులుసు వేసుకున్న తర్వాత బాగా కొద్దిసేపు ఒక 10 మినిట్స్ ఉడకనిచ్చి తర్వాత మనం ముందు ఉడకబెట్టుకున్న పప్పు వేసుకోవాలి. పప్పు వేసుకున్న తర్వాత ఒక 10-15 మినిట్స్ అలా ఉడకనిచ్చుకోవాలి. తగినంత మనం కావాలంటే కారం కూడా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి నేను కొద్దిగా కారం వేసుకున్నాను. కారం వేసుకున్న తర్వాత చింతపండు పులుసు వేసుకొని ఇలా అందులో పప్పు వేసుకోవాలి. పప్పు వేసుకున్న తర్వాత ఇలా ఉడకనిచ్చేయాలి. సాంబార్ బాగా ఉడికిన తర్వాత ముక్కలు ఉడకాయో లేదో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత పైనుంచి మనం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత అలానే 5 మినిట్స్ ఉంచి తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకున్న తర్వాత వేడి వేడి సాంబార్ రెడీ అవుతుంది. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ సాంబార్ మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. వేడి అన్నం మీద సాంబార్ తింటే చాలా టేస్ట్ బాగుంటుంది. అండ్ సాంబార్ మసాలా వేసుకోవాలి పైనుంచి, చాలా బాగుంటుంది. ఈ సాంబార్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్.